ఓం శ్రీ గురుభ్యో నమః. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. శరదిందు వికాసమందహాసాం స్ఫురదిందీవరలోచనాభిరామాం అరవింద సమాన సుందరాస్యాం అరవిందాసన సుందరీముపాసే. అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం యేన తస్మై శ్రీగురవే నమః. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. అష్టాదశ పురాణేషు వ్యాసస్య వచనద్వయం పరోపకారః పుణ్యాయ పాపాయ పరపీడనం మద్వయం భద్వయం చైవ భ్రత్రయం వచతుష్టయం అనాపలింగకూస్కాని పురాణాని పృథక్ పృథక్. ఓం ప్రసార మాధ్యమ ద్వారా ప్రసారీభూత అష్టాదశ మహాపురాణాంతర్గత శ్రీ మార్కండేయ మహాపురాణ ప్రవచన కార్యక్రమాయ సర్వేభ్యః సందర్శక మహాశయేభ్యః సంస్కృత భాష జిజ్ఞాసుభ్యశ్చ శుభస్వాగతం. కేయూరాణి న భూషయంతి పురుషం హారాన చంద్రోజ్వలాః న స్నానం న విలేపనం న కుసుమం నాలంకృతా మూర్ధజాః. వాణ్యేకా సమలంకరోతి పురుషం యా సంస్కృతా ధార్యతే క్షీయంతేఖిలభూషణాని సతతం వాగ్భూషణం భూషణం. పఠామి సంస్కృతం నిత్యం వదామి సంస్కృతం సదా ధ్యాయామి సంస్కృతం సమ్యక్ వందే సంస్కృతమాతరం. సంస్కృతస్య ప్రసారాయ నైజం సర్వం దదామ్యహం సంస్కృతస్య సదా భక్తః వందే సంస్కృతమాతరం. సంస్కృతస్య కృతే జీవన్ సంస్కృతస్య కృతే యజన్ ఆత్మానమాహుతం మన్యే వందే సంస్కృతమాతరం. పాణినిం సూత్రకారం చ భాష్యకారం పతంజలిం వాక్యకారం వరరుచిం ప్రణతోస్మి మునిత్రయం. నృత్తావసానే నటరాజరాజः ననాదఢక్కాం నవపంచవారం ఉద్ధర్తుకామः సనగాదిసిద్ధాన్ ఏతద్విమర్శే శివసూత్రజాలం. ह्यः कार्यक्रमे अदर्कस्य योगशास्त्रविषये योगशास्त्रविषय अवगाहन वैशिष्ट्यम् अधीतम्. अद्य तत्परिशिष्टांशः अध्येतव्यः. నిన్నటి రోజున యోగశాస్త్ర విషయంలో అదర్కుడు విన్నటువంటి తెలుసుకున్నటువంటి విషయాలు తెలుసుకున్నాం. ఇవాళ మిగిలిన అంశాలు అధ్యయనం చేద్దాం. గుణత్రయం బంధనాయ హేతుర్భవతి. గుణత్రయ త్యాగः బంధ విముక్తి హేతుర్భవతి. ఏతద్గుణత్రయం కామ క్రోధ లోభ గుణత్రయం. తమోద్వారైస్త్రిభిర్నరః ఆత్మనాశన హేతవః తస్మాదేతత్రయం త్యజేత్. తమోద్వారములు ఆత్మనాశన మార్గములు నరకద్వారములు మూడున్నాయి. కామక్రోధ లోభములు. తస్మాత్ అందువల్ల ఏతత్రయం ఈ మూడిటిని త్యజేత్ విడిచిపెట్టాలి. విడిచిపెడితేనే మానవుడు జన్మరాహిత్య స్థితి పొందగలడు. వేదములు, వేదాంగములు, ఉపనిషత్తులు
పురాణాలు, ఇతిహాసాలు, శాస్త్రాలు, ప్రస్థానత్రయం ఏవి చెప్పినా కూడా ఇదే విషయం. ఆత్మజ్ఞానానికి కారణం వైరాగ్యతత్వం. వైరాగ్యమేవాభయం, భయాన్ని తొలగించేది, ఆత్మానందాన్ని కలిగించేది. విగతం రాగం విరాగం తస్యభావం వైరాగ్యం. అలాంటి స్థితిని పొందుతున్నాడు అలర్కుడు. అది కటాక్షం ద్వారానే లభించేది. నాన్యథా శరణం నాస్తి, మరో మార్గమే లేదు. సమర్థుడైన సద్గురువు దత్తాత్రేయ స్వామి వారి యొక్క అనుగ్రహం వల్ల అలర్కుడు యోగాభ్యాసంలో ప్రావీణ్యం పొందాడు, యోగస్థితిని పొందాడు. అందరినీ సమంగా భావించేటటువంటి, శత్రువును కూడా మిత్రుడుగా భావించేటటువంటి ఒక ఔన్నత్య స్థితిని పొందాడు. ధ్యాన నిమగ్నుడయ్యేవాడు, విరామ సమయాల్లో గోసేవ చేసేవాడు. పంచమాతలను మనం గౌరవిస్తూ ఉండాలని శాస్త్రం చెబుతోంది. జన్మమాత, గోమాత, వేదమాత, దేశమాత, పంచమాతలు. జన్మమాత, గోమాత, దేశమాత, వేదమాత, ఆధ్యాత్మిక శక్తిని కలిగించేటటువంటి నాదబిందు ధ్యానాన్ని కలిగించేటువంటి మాత. ఈ మాతృగా మూర్తులను కూడా ఆరాధించాలి. దేహమాత, దేశమాత. ఈ దేహానికి కారణమైనటువంటి కన్నతల్లి, ప్రథమ దైవం, మాతృదేవో భవ. గోమాత, గోమాతరమహం వందే సర్వసంపత్ సమృద్ధయే, వత్సేన సహితాం ధేనుం సర్వదైవస్వరూపిణీం అని ఉపనిషత్తులు చెప్తున్నాయి. గోవుకు ప్రదక్షిణ చేయడం, గోవుకు సేవ చేయటం, ఆ విధంగా గోవుకు నమస్కారం చేయటం, ఇవన్నీ కూడా గోమాతను సేవించడం. సాధు గోమాత భరత భూశ్వాసకోశ. అంచేత భరతమాతను సేవించాలంటే గోమాతను సేవించాలి. భరతమాతకు దైవం లాంటిది, గుండె లాంటిది, ప్రాణం లాంటిది గోమాత. దేశమాత భరతమాత, వందే భారతమాతరం. దేహమాతకు ఎంత గౌరవం ఇస్తున్నామో దేశమాతకు అంతే గౌరవం అందించాలి. వేదమాతను గౌరవించాలి, గోమాతను గౌరవించాలి. జ్ఞానాన్ని ప్రసాదించినటువంటి గురువు యొక్క పత్ని, గురుపత్నిని ఆరాధించాలి. ఆ విధంగా పంచమాతృ దేవతా పూజ శ్రేయస్సును కలిగిస్తుంది. అలా గోసేవ చేస్తుండేవాడు
అదర్కుడు గోసేవ చేస్తూ నిత్యాగ్నిహోత్రుడై హవిస్సులతో దేవతలను ఆరాధిస్తున్నాడు, కవిస్సులతో పితృదేవతలను ఆరాధిస్తున్నాడు. దేవతలకు ఇచ్చేటటువంటి పదార్థాన్ని హవిస్సులు అంటారు, పితృదేవతలకు ఇచ్చేటటువంటి పదార్థాన్ని కవిస్సు అంటారు. హవ్యవాహనుడు, కవ్యవాహనుడు అని 2 పేర్లు ఉన్నాయి అగ్నిహోత్రుడికి. ఈ 2 కూడా ఆయన పేర్లే. హవ్యమును తీసుకుపెడతాడు ఆయన, కవ్యమును తీసుకుపెడతాడు. హోమంలో వేసేటటువంటి ఏ దేవత పేరు చెప్పి హోమంలో వేస్తున్నామో ఆ ఆవునేతితో కూడిన పదార్థాన్ని, మూలికలను అశ్వత్థ, ఔదుంబర, బిల్వ, పలాశ, వట, శమీ కూడా, ఈ పంచమూలికలు కూడా ఆవునేతితో కలిపి ఆవునేతిలో ముంచి వేస్తూ దేవతలకు సమర్పణ చేస్తుంటారు. అది హవిస్సులు. ఆ అదృశ్య పదార్థాన్ని, అదృశ్య శక్తిని దేవతలకు అందించేవాడు అగ్నిహోత్రుడు. పితృదేవతలకు ఆహార పదార్థాన్ని వేస్తుంటాం. అవినీతితో కలిపిన ఆహారాన్ని వేస్తుంటాం. అది కవిస్సు. అదే కాకుండా ప్రత్యేకంగా ఇతర జీవజాలానికి కూడా ఆహారం పెడుతుండాలి. పక్షులకు వేసే ఆహారాన్ని కాకబలి, కాకికి వేస్తుంటాం కాకబలి. దేవతలకు ఇచ్చే ఆహారం నాకబలి, కాకబలి. ఇవి కూడా దైవారాధన మార్గాలే. అన్నిటి సమాహారమే భారతీయ సనాతన ధర్మం. వేదోక్షిలో ధర్మమూలం. వేదంలో ఏ ధర్మం అయితే చెప్పారో అది అందరికీ ఆధారమైనది. దేహంలో ఉన్నటువంటి ఆత్మతత్వాన్ని గుర్తిస్తే అదే దేవాలయం. దేహో దేవాలయ ప్రోక్త జీవో దేవ సనాతన త్యజేత్ అజ్ఞాన నిర్మాల్యం సోహం భావేన భావయేత్. ఏష ధర్మ సనాతన. దేహమే దేవాలయంగా భావించాలి. ఎందుకు? ఆ పరమాత్మయే జీవాత్మగా ఇందులో ఉన్నాడు కనుక. అదే కదా మనకు భగవద్గీత కూడా బోధించేది. ఈశ్వర సర్వభూతానాం హృద్దేశేర్జున తిష్టతి భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయ. అన్ని జీవుల్లోనూ ఉన్నవాడు ఈశ్వరుడే. ఈ దేహాలు యంత్రాలు లాంటివి. యంత్రాలు లాంటి ఈ దేహాల్ని నడిపేవాడు ఆయనే. భ్రామయన్ సర్వభూతాని, సమస్త జీవులను భ్రమింపజేస్తున్నాడు, సంచరింపజేస్తున్నాడు. యంత్రారూఢాని మాయయ, తన మాయాశక్తితో యంత్రాలు నడిపించినట్టుగా నడిపిస్తున్నాడు. అటువంటి భగవంతుణ్ణి ఆరాధిస్తే జన్మరాహిత్య స్థితి కలుగుతుంది అని అదర్కుడు గ్రహించాడు. అయితే అంతేకాకుండా మనకి ఇక్కడ కాళిదాస మహాకవి చెప్పిన ఒక విశేషం కూడా మనం ఇంతకుముందు తెలుసుకుందాం. మళ్ళీ ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. శైశవేభ్యస్త విద్యానాం యౌవనే విషయిషిణాం వార్ధకేముని వృత్తీనాం యోగేనాంతేత నుత్యజాం. యోగాభ్యాసాల లక్షణం ఏమిటంటే చివరి క్షణాల్లో జీవోత్క్రమణ యోగాభ్యాసంతో చేస్తారు. అనాయాసేన మరణం వినా దైన్యేన జీవనం దేహాంతే తవ సాయుధ్యం దేహిమే పార్వతీపతే అని శంకర భగవత్పాదుల వారు చెప్పినట్టుగా ఎటువంటి కష్టం లేకుండా జీవోత్క్రమణ చేస్తారు యోగాభ్యాసంతో. అటువంటి స్థితిలో, యోగ స్థితిలో జీవనాన్ని గడుపుతున్నాడు. ఆ సమయంలో
కాశీరాజు ఇంకా ఇతర రాజులు, ఇతర శత్రువులు ఉన్నారు కొంతమంది, ఇతనితో యుద్ధం చేయడానికి వచ్చిన వాళ్ళు. వాళ్ళందరూ కూడా అతని యొక్క పారమ్య స్థితిని చూసి వచ్చి నమస్కారం చేశారు. మహానుభావ, నువ్వు ఇంత సర్వశ్రేష్ఠుడు అనుకోలేదు, సామాన్యుడు అనుకున్నావు. ఒక మాన్యస్థితిని పొందావు. నువ్వు యథాప్రకారంగా వచ్చి రాజ్యం స్వీకరించు, రాజ్యాన్ని పరిపాలించు. ప్రజలు నీ పరిపాలన కోసం వాడు నిరీక్షిస్తున్నారు. మేము చేసిన పొరపాటును క్షమించు. క్షంతవ్యూహం అని అన్నాడు కాశీరాజు. అపరాధ సహస్రాన్ని క్రియంతే అహర్నిశమయ దాసోయమితి మామ్మత్వ క్షమస్వ పరమేశ్వర అని భక్తుడు భగవంతుడిని ప్రార్థించినట్టుగా ఆ కాశీరాజు ప్రార్థించాడు అదర్కుణ్ణి. అయినా కూడా వెళ్ళలేదు. రాజ్యాన్ని మీరే పరిపాలించండి, నేను ఈ శరీరాన్ని విడిచిపెట్టడానికి సిద్ధంగా ఉన్నాను. జన్మరాహిత్య స్థితి నేను సాధించవలసింది, ఆ సాధనలో ఉన్నాను అని అదర్కుడు సున్నితంగా వాళ్ళను తిరస్కరించి పంపించేశాడు. అహంకార మమకారాలకు అతీతుడు ఇప్పుడు. పరమాత్మ దర్శనం కోసం నిరీక్షిస్తున్నాడు. ఆ పరమాత్మ దర్శనానికి కారకుడయ్యాడు గురువు, సమర్థ సద్గురువు యోగీశ్వరేశ్వరుడు దత్తాత్రేయ స్వామి. ఆయన చెప్పిన మార్గంలో భూమధ్యంలో తేజస్తత్వాన్ని నిక్షిప్తం చేసి జ్యోతి ధ్యానం చేస్తున్నాడు. ఎదురుగా దీపారాధన ఉంది. దీపాన్ని జ్వలింపజేశాడు, దీపాన్ని ఆరాధిస్తున్నాడు. దీప్యతే ఇది దీప, ప్రకాశింపజేసేది, జ్ఞాన ప్రకాశాన్ని కల్పించేది దీపం. దీపం జ్యోతి పరం బ్రహ్మ, దీపం సర్వతమోపహం, దీపేన సాధ్యతే సర్వం, దీపలక్ష్మీనమోస్తుతే అని నమస్కారం చేయాలి దీపారాధన చేసిన తర్వాత. ఆ జ్యోతి స్వరూపాన్ని తదేకంగా చూస్తూ నిమీలిత నేత్రుడై ఆజ్ఞాచక్ర స్థానంలో ఆ జ్యోతిని ఆవాహన చేయాలి. ఎదురుగా దీపం ఏ విధంగా జ్వలిస్తూ ఉందో, కళ్ళు మూసుకున్నా కూడా ఆ దీపం అక్కడ జ్వలిస్తూనే ఉంటుంది ఆజ్ఞాచక్ర స్థానంలో. మనం ఎక్కడైతే భూమధ్యంలో తిలకధారణ చేస్తామో, విభూతి ధారణ చేస్తామో, విభూతి ధారణ చేసేటప్పుడు ఒక మంత్రం ఉంది, అది కూడా మనం ఇంతకుముందు అధ్యయనం చేసాం. ఇది సందర్భం కనుక మరోసారి జ్ఞాపకం చేసుకోవాలి. గురుగీతలో దత్తాత్రేయ స్వామి చెప్పినటువంటి విషయం అది. దేవి భాగవతంలో కూడా ఏకాదశ స్కంధంలో నవమాధ్యాయంలో ఉంది. దేవి భాగవతంలో ఏకాదశ స్కంధంలో నవమాధ్యాయంలో విభూతి మంత్రం ఇచ్చారు. అగ్నిరితి భస్మ, జలమితి భస్మ, స్థలమితి భస్మ, వాయురితి భస్మ, వ్యోమేతి భస్మ, సర్వం సహేతి భస్మ అని మంత్రం చదువుకుంటూ విభూతి ధారణ చేయాలి. తర్వాత కుంకుమ ధారణలో సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే గౌరి నారాయణ నమోస్తుతే అని తిలకధారణ చేయాలి. ఆ రెండు మనం రక్షిస్తాయి. విభూతిర్భూతిరైశ్వర్యం అణిమాదికమస్తథ. ఐశ్వర్యాన్ని, ఆధ్యాత్మిక ఐశ్వర్యాన్ని కలిగించేది విభూతి. ఆజ్ఞాచక్ర స్థానంలో పవిత్రతను కలిగించేది కుంకుమ. ఆ రెండు ధరించిన వాడే యోగి. ఆ స్థితిలో అదర్కుడు ధ్యానం చేస్తూ తన సమర్థ సద్గురు అయినటువంటి ఆ దత్తాత్రేయ స్వామి వారి యొక్క రూపాన్ని ఆ జ్యోతి స్వరూపంలో దర్శనం చేస్తున్నాడు. ధ్యాన నిమగ్నుడయ్యాడు. మొట్టమొదటిగా ఆయనకు దర్శనమిచ్చింది తల్లి మదారసాదేవి.
తర్వాత తండ్రి కువలయాసుడు, తర్వాత సమర్థ సద్గురువు దత్తాత్రేయ స్వామి. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. ఈ దైవత్రయం ఆయనకి కనిపించారు ధ్యానంలో, జ్యోతి ధ్యానంలో. అందుచేతనే మనం ఎప్పుడు కూడా ఉభయ సంధ్యా సమయాల్లో దీపారాధన చేసి కొన్ని క్షణాల సేపైనా జ్యోతి ధ్యానం చేయడం వల్ల జన్మధన్యం అవుతుంది. అది మనం చేస్తూ ఉండాలి, పిల్లలకు నేర్పుతూ ఉండాలి. లేకపోతే భావితరం బాగుపడదు. కలియుగంలో దోషాలు అనేకం వస్తుంటాయి. ఈ దోషాలను పోగొట్టడానికి ఏమిటి మార్గం అని నారదుడు బ్రహ్మదేవుడిని అడిగాడు. ఆ విషయం అంతా కూడా కలిసంతారణోపనిషత్తులో ఉన్నదని కూడా మనం అధ్యయనం చేశాం. కలౌతు నామ సంకీర్తనం. కలియుగంలో నామ సంకీర్తనాన్ని మించినటువంటి సాధన లేదు. ఆ కలి దోషాలు మనల్ని ఆవహించకుండా ఉండాలంటే భగవన్నామస్మరణ మొదటి ఒక్కటే మార్గం. ఇప్పుడు అదర్కుడు ఆ భగవన్నామస్మరణే చేస్తున్నాడు. ఆ భగవంతుడి నామాన్ని ఓంకారం ద్వారా ఆరాధిస్తున్నాడు, ప్రణవనాదాన్ని ఉపాసిస్తున్నాడు. సోహం భావేన భావయేత్, సహా అహం. సహస్రార చక్రంలో ఉన్నటువంటి ఆ పరమాత్మయే జీవాత్మగా ఉన్నటువంటి నేను. సహా అహం, ఆయనే నేను. తత్వమసి, తత్ త్వం అసి. ఆ పరమాత్మయే నీవై ఉన్నావు. అయమాత్మ బ్రహ్మ. ఈ ఆజ్ఞాచక్రస్థానంలో ఉన్నటువంటి ఈ జీవాత్మయే పరబ్రహ్మ, పరతత్వము. ప్రజ్ఞానం బ్రహ్మ. అటువంటి ఆధ్యాత్మిక జ్ఞానమే బ్రహ్మతత్వము. ఇవన్నీ కూడా మహావాక్య చతుష్టయం. ప్రజ్ఞానం బ్రహ్మ అనేది ఋగ్వేదంలో ఐతరేయోపనిషత్తులో చెప్పినటువంటి మహావాక్యం. ఈ మహావాక్యాల యొక్క అర్థాన్ని జాగ్రత్తగా గ్రహిస్తూ, రెండవది ఏమిటి? యజుర్వేదం. అహం బ్రహ్మాస్మి, నేనే ఆ పరబ్రహ్మనై ఉన్నాను. యజుర్వేదంలో బృహదారణ్యకోపనిషత్తులో చెప్పిన వాక్యం. తత్వమసి ఛాందోగ్యోపనిషత్తు, సామవేదం, అందులో మహావాక్యం. అయమాత్మ బ్రహ్మ అథర్వవేదంలో మాండుక్యోపనిషత్తులో వాక్యం. ఈ 4 మహావాక్యాలకు అర్థం ఆ పరమాత్మ యొక్క దర్శనమే. ఆ పరమాత్మయే సహస్రార చక్రంలో ఉన్నటువంటి పరమాత్మ, పరబ్రహ్మ, పరమాత్మ, పరదైవం అనే ధ్యానం చేస్తూ చేస్తూ అలర్కుడు జీవోత్క్రమణ చేశాడు. దీంతో మనకు అలర్కోపాఖ్యానం అయిపోయింది. అలర్కుడు ఆ గురువు యొక్క అనుగ్రహంతో జీవోత్క్రమణ చేసి జనన మరణ రాహిత్యమైనటువంటి కైవల్యాన్ని పొందాడు. ఈ విధంగా మనకి మదాలసోపాఖ్యానం, అలర్కోపాఖ్యానం పూర్తయ్యాయి. తర్వాత సృష్టి స్థితి లయ ప్రకరణాలు ఉన్నాయి. అవి కూడా దత్తాత్రేయ స్వామి ఉపదేశించిన విషయాలు మనం తర్వాత అధ్యయనం చేద్దాం. పునర్మిలామహ శ్వః ఆగామి కార్యక్రమే. మళ్ళీ కురుసుకుందాం రేపటి రోజున రాబోయే కార్యక్రమంలో. అపుత్రా పుత్రిణస్సంతు, పుత్రిణస్సంతు పౌత్రిణః, అధనాः సధనాः సంతు, జీవంతు శరదాం శతం. సర్వేత్ర సుఖినः సంతు, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతం గమయ. ఓం శాంతి శాంతి శాంతి. దివ్యాం భవ్యాం సుబోధాం చ శుద్ధాం అర్థప్రదాయినీం జననీం బహుభాషాణాం వందే గీర్వాణ భారతీం. స్వస్తి.